హాయ్ అండి. మష్రూమ్స్ నేను ఎలా క్లీన్ చేస్తాను అండ్ రెసిపీ కూడా చూద్దాము. మష్రూమ్స్ ఎప్పుడైనా కానీ వండే రోజు కానీ జస్ట్ ముందు రోజు కానీ తెచ్చిపెట్టుకోండి. సో దట్ క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. జస్ట్ వాటర్ లో మష్రూమ్ వేసేసి ఇలా పైన పొడవుగా ఉంటాయి కదండి, అవి కట్ చేసేస్తాను. వీడియోలో చూపిస్తున్నా కదండి, జస్ట్ అలా కింద నుంచి పైకి ఇలా రబ్ చేస్తే గనక ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది. అదే రోజు తెచ్చుకుంటే గనక అసలు ఏమి తీయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇందులో అక్కడక్కడ నల్లగా ఉంటుంది కదండి, అదైతే కోకో పీట్. వాటర్ లో కొంచెం ఎక్కువ వాష్ చేసేస్తే పోతుంది. ఈ లేయర్ అయితే నేను కంపల్సరీ తీస్తాను. ఈ మష్రూమ్ మీద కూడా ఎక్కడైనా నల్లగా ఉంటే గనక జస్ట్ గోరు పెట్టి గిల్లేస్తే పోతుంది. ఇలా అన్నిటిని వాష్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ తో మరొకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, నేనైతే ఇలాగే క్లీన్ చేస్తాను. ఇవిగోండి ఇలా నీట్ గా ఉంటాయి. వీటిని ఒక్కసారి వాష్ చేసేసి ఇవి తీసుకొని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నవైతే 4, పెద్దవైతే 6 అలా వచ్చేలాగా కట్ చేసుకుంటా. ఇక కర్రీ అయితే 4-5 వేస్ లో చేస్తాను. ఈ రోజు ఒక సింపుల్ రెసిపీ. ఫస్ట్ బండిలో ఆయిల్ వేసుకుని పోపు సామాన్లు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మష్రూమ్ ముక్కలు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ లోనే వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. ఇలా వాటర్ అంతా మగ్గిపోతుంది అన్నప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకొని కూర అంతా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.